ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన జూలై మొత్తం కాపాడి ఈ ఆగస్ట్ నెల మొదటి ఆదివారంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఏమనగా, వాక్యము మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవుని పరిశుద్ధ స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నేనే యెహోవాను, ఆయనే యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, అంటే వేరొక రక్షకుడు లేడు. ఆజ్ఞలలో మొదట ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞకి ఇది ఒక ఉదాహరణ. అంటే ఆయన తప్ప వేరే దేవుడు మనకు లేడు. ఎందుకంటే యెహోవానే మన దేవుడు. యెహోవా తప్ప ఎవరు మనకి ఉండకూడదు. అది విగ్రహారాధనలో కానీ, లేదంటే ఏదన్నా చెట్లో కానీ పుట్టలో కానీ ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఆయనే పరలోక రక్షకుడు. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 28 చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 28 చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వారి నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల్లో నుండి అప్పరింపడు. ఇక్కడ దేవుడు చూసినట్లయితే, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను అంటే, నా గొర్రెలు నా స్వరము వినుచున్నవి. అంటే గొర్రెలమైన మనము దేవుని ఒక స్వరము వినుచున్నాము కాబట్టి యేసు చేతుల నుంచి మనల్ని ఎవరు అపరింపడు. చివరికి అపవాది అయినా సాతానుడు కూడా మనం దేవుని చేతిలో ఉంటే మనల్ని తీసుకువెళ్ళే ధైర్యం చెయ్యడు. కాబట్టి మనము దేవునికి లోబడి జీవించాలి. ఇదే మాట మనం ఇంకోసారి చూసినట్లయితే 14వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, నా నామమును మీరు నన్నేమి అడిగినాను నేను చేతును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్పబడిన మాట అంటే దేవుని నామాన్న మనము ఏమైతే అడుగుతామో అదే దేవుడు చేస్తాడు. అంటే మంచి ఈవులని అడగాలి, మంచి ఈవులనుగా పరలోక సంబంధమైనవి అడగాలే కానీ భూలోక సంబంధమైనవి అడిగితే దేవుడు ఇవ్వడు. కాబట్టి భూలోక సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైనవి అనగా జ్ఞానము, తెలివి, ఇవి పరలోక సంబంధమైనవి అడగాలి కానీ భూలోక సంబంధమైనవి మనము అడగకూడదు. అదేవిధంగా లూకాను సువార్త 7వ అధ్యాయం 48వ వచనం, లూకాను సువార్త 7వ అధ్యాయం 48వ వచనం, 7వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనను. ఎక్కడ మనం చూసినట్లయితే యేసు భోజనానికి దేవుని ఎదుట, దేవుడు జలీల ఎదుట భోజనానికి కూర్చొని ఉండగా ఒక యదవరాలు వచ్చి దేవుడికి మొరపెట్టుచూ ఉంది. ఆమె ఒక వ్యభిచారిణి.
అయినప్పటికీ దేవుని పాదాలకి కన్నీటితో కడిగి అత్తరబూసి తన వేళ్లతో తొడిసిన సంగతి అక్కడ మనం చూస్తాం. అందుకు దేవుడు ఆమెతో ఈ విధంగా అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే ఆమె పాపాలు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టిందో అప్పుడు ఆ పాపాలు క్షమించబడ్డాయి. మనము దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి మొరపెడితేనే మన పాపాలు క్షమించబడతాయి. దేవుడికి మొరపెట్టకపోతే మన పాపాలు ఎన్నటికీ క్షమించబడవు. అంటే దేవుడికి మనము మొరపెడుతున్నామా లేదా మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా, ప్రయాసంతో భూలోకంలో ప్రయాసంతో భారము మోసుకొనుచున్నారా, దేవుని వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాం. అనగా ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టాలు, బాధలు, వ్యాధులు, దుఃఖాలు అన్నీ అనుభవించాల్సి వస్తుంది. చివరికి అవమానం పాలు కూడా అవ్వాల్సి వస్తుంది. కానీ చనిపోయినప్పుడు ఇవేవి మన దగ్గరికి వచ్చారు. అంటే ఏంటి? విశ్రాంతి, రెస్ట్. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటారు కదా, బతుకుటకి ఇస్తే చావు అయితే మేలు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బతికిన వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళే బహు శ్రేష్ఠులు. ఎందుకు ఈ మాట అంటున్నానయ్యా అంటే, వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, అవమానాలు ఉండవు, బాధ ఉండదు, ఏమీ ఉండవు, విశ్రాంతి. అందుకే బతికున్న వాళ్ళకన్నా చనిపోయిన వాళ్ళు బహుశ్రేష్ఠులు. అలా అని నేను ఇలా చెప్పడం లేదు. ఎందుకయ్యా అంటే, మనం ఈ లోకంలో పాపంలో ఉన్నాం, పాపాలు క్షమించబడాలి అని ఒక ప్రయాసంతో ఈ మాటలు చెప్తున్నాను. పాపాల నుంచి మనము విడుదల పొందాలి, దేవుడిని నమ్మాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలి అన్నది ఈ వాక్య ఉద్దేశం. అంతేగాని ఎవరిని కూడా హింసపరచడానికి ఈ మాటలు మీకు చెప్పటం లేదు.